సంజన రహస్య కబడ్డీ ప్రయాణం. సంజనకు కబడ్డీ అంటే చాలా ఇష్టం, కానీ తన తండ్రి శివకు ఈ విషయానికి తెలియదు. ఆమె తన ఆటను రహస్యంగానే ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఉదయం సంజన స్నేహితురాలు పూజిత ఫోన్ చేసి గ్రౌండ్లో మ్యాచ్లు జరుగుతున్నాయని సంజనను రమ్మని ఆహ్వానిస్తుంది. పూజిత తన ఫోన్ ద్వారా సంజనను ఉత్సాహపరుస్తూ ఈరోజు గ్రౌండ్కు రావడం చాలా ముఖ్యమని వివరిస్తూ మాట్లాడుతుంది. సంజన తన తండ్రికి తెలియకుండా చాలా నెమ్మదిగా, రహస్యంగా పూజితతో గ్రౌండ్కు వచ్చే విషయానికి గురించి చర్చిస్తోంది. అకస్మాత్తుగా సంజన తండ్రి శివ అక్కడికి వచ్చి ఆమె ఫోన్ కాల్ను వింటాడు. ఆయన ముఖంలో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. తండ్రి శివ తన కూతురు రహస్యంగా కబడ్డీ ఆడటం తెలుసుకుని చాలా కోపంగా అరవడం మొదలుపెట్టాడు. సంజన భయంతో నిలబడి ఉంది.